నామంలో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి రెండవసారి రాసిన పత్రిక. దీనిలో ముఖ్యంగా 9వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము ఆయన ఏమేడంటే దరిద్రుడాయను. ఈ పదాన్ని తీసుకోవడానికి చాలామందికి ఎవరికి ఇష్టం ఉండదు. కానీ పౌలు యేసుక్రీస్తు యొక్క కృప ఎంత గొప్పదో, ఆయన మనందరి నిమిత్తం ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడంటే దరిద్రతలోకి వెళ్ళిపోయాడు. సృష్టిని కలుగు చేసినోడు, సృష్టిని కాపాడుతున్నోడు ఈ సృష్టిలోనికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. చెమట వాసన తెలియనోడు చెమట కంపు కొట్టే శరీరాన్ని ధరించుకున్నాడు. చనిపోతే 3వ దినాన్న కుళ్ళిపోయే అవకాశం ఉన్నటువంటి శరీరంలోకి వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. తన క్రాళ్ళ కింద సాతాను యొక్క తలను చితకగొట్టే స్థితి నుండి ఆయన ఎక్కడికి వచ్చాడో తెలుసా? మన పంట పొలాలంట కాళ్ళకి చెప్పులు లేకుండా తిరిగే స్థితిలోకి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో రాస్తున్నాడు. మీరందరూ శ్రీమంతులు కావాలని, మీరందరూ తన ఐశ్వర్యము చెప్పున ధనవంతులు కావాలని మీ నిమిత్తము ఆయన ఏమాడంటే దరిద్రుడు ఆయన రాయబడింది. అనిల్ కుమార్ గారి పాటలో ఒక పాట ఉంటుంది, చక్కటి పాట. శ్రీమంతుడవు నీవు సృష్టంతటిలో నీవు, అయినా తగ్గించుకొన్నావు. నువ్వు చేసిన ఈ సృష్టింత అద్భుతముగా కాపాడావు. నన్ను ధనవంతునిగా చేయ దారిద్రత నొందావు. చక్కటి పాట అండి. ఈ చరణాన్ని తీసి అక్కడ పాట కింద కట్టారనమాట. శ్రీమంతుడవు నీవు సృష్టి అంతటిలో నీవు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఆకాశం ఆయనదే, భూమి ఆయనదే. కానీ సృష్టికి అవతలు ఉండాల్సిన దేవుడు, రాత్రిని పగలని కలుగు చేసిన దేవుడు, రాత్రి పగలు జరిగే ఈ సృష్టిలోకి ఆయన ఎక్కడికి వచ్చాడంటే ఈ భూమి మీదకి వచ్చాడు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఒక మనిషి చేసిన పాపం వల్ల, ఒక మనిషి చేసిన తప్పిదం వలన ఆ పాపము మనందరికీ కూడా సంప్రాప్తిచ్చింది. చాలా జాగ్రత్తగా గమనించాలి. మొన్న వారం రోజుల క్రితం ఒక ఫ్లైట్ ప్రమాదానికి గురయ్యి ఒక 64 మంది చనిపోయారు. రష్యాలో అనుకుంటే ఎక్కడో ప్లేస్ ఎగ్జాక్ట్గా నాకు తెలియదు. కానీ అయితే అది దాంట్లో లోపం వచ్చింది. డ్రైవర్ లోపమో లేకపోతే ఈ పక్షుల గుంపెళ్ళి దాన్ని ఢీ కొట్టిందని చెప్తున్నారు. ఏమైనా సరే కారణం ఆ లోపం వల్ల ఆ ప్రమాదం జరిగింది. దాంట్లో ఉన్న వాళ్ళందరూ ఏమైపోయారు? చనిపోయారు. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం హైదరాబాద్ అది బస్సు మీద మనం ప్రయాణం చేస్తాం. ఒకవేళ కనుక డ్రైవర్ కనుక సరిగా దాన్ని బస్సుని కనుక నడిపించలేదు అనుకోండి, ఆ లోపల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏమవుతుంది? ప్రమాదం జరుగుతుంది. ఏదో యాక్సిడెంట్ చేసో లేకపోతే ఎక్కడికో దాన్ని ఢీ కొట్టాడు అనుకోండి ముందున్నటువంటి వాహనాన్ని. డ్రైవర్ ఒక్కడికే ప్రమాదం కాదు, దాంట్లో ఉన్నటువంటి అందరికీ కూడా ప్రమాదం. ఎప్పుడప్పుడు పేపర్లో వస్తుంది చూడండి, డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల దాంట్లో ఉన్న వాళ్ళందరికీ ఏమైందండి? ప్రమాదమైంది. ఇప్పుడు ఆదాము ఈ భూమి మీదకి పంపించినప్పుడు ఆదామును అవ్వను దేవుడు కలుగజేసి వాళ్ళిద్దరికీ చెప్పాడు, మీరు అంతా కూడా ఈ తోటలో సంచారం చేయండి, చక్కగా మీరు వాటి ఫలాలను మీరు అనుభవించండి అని చెప్పారు. అయితే తినొద్దన్నటువంటి ఫలం మొట్టమొదటిగా అవ్వమ్మ గారు తిని తర్వాత దాన్ని ఎవరికి ఇచ్చిందంటే ఆదాము గారికి ఇచ్చిందని. అక్కడి నుండి వాళ్ళకి ఏమైందంటే తెలుసా? వాళ్ళ మనోనేత్రాలు తెరవబడ్డాయంట. ఆదికాండ గ్రంథం చూద్దాం. ఆదికాండ గ్రంథము నేను త్వరగానే ముగించే ప్రయత్నం చేస్తాను. మీరు ఎవ్వరు కూడా జాగ్రత్తగా వినాలి. ఒక 20 నిమిషాల్లో నేను ముగించే ప్రయత్నం చేస్తాను. ఆదికాండ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనాన్ని మీరు చూద్దాం. 3వ అధ్యాయం 5వ వచనం. ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె యుందురి అనియు దేవునికి తెలియజేయాలని స్త్రీతో చెప్పగా. 6వ వచనం. ఆ స్త్రీ ఆ వృక్షమును ఆహారం మంచిదని కనులకు అందమైనదని విశేషమిచ్చు రమ్యమైనదే ఉండేట్టు చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినును. అప్పుడు వారిద్దరి కనులు తెరవబడిను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు చుట్టి తమకు కచ్చడములు చేసుకునిరి. దేవునికి మహిమ కలుగు. ఎప్పుడైతే పండు తిన్నారో వాళ్ళ వాళ్ళ నేత్రాలు ఏమైనాయండి? తెరవబడ్డాయి. అలాగని చెప్పి వాళ్ళ పరలోకం ఏమీ కనపడలా. వాళ్ళు దిగంబరులమని తెలుసుకున్నారు, వాళ్ళకి వస్త్రాలు లేవని తెలుసుకున్నారు. అప్పుడు వెంటనే వాళ్ళు చేసిన పని ఏంటో తెలుసా? అంజూరపు ఆకును తెచ్చి వాళ్ళ మొల చుట్టూ అదవుతుందండి కచ్చడం చేసుకున్నారంట. అంటే ఆకులతో వాళ్ళ మొల చుట్టూ ఏం చేశారంటే వాళ్ళ జననేంద్రియాలని కాపాడుకున్నారు. అయితే మీరు గమనించాలి, అంజూరపు ఆకులు శరీరానికి ఏమాత్రం మంచివి కాదు. వీళ్ళు తప్పు చేశారు, పాపం చేశారు కనుక ఆ యొక్క లక్షణం దేవునికి తెలుసు కనుక గమనించాలి, దేవుని యొద్ద నుండి దూరంగా వెళ్ళిపోయి ఈ అంజూరపు యొక్క ఆకులను వాళ్ళు కచ్చడము చేసుకుని వాళ్ళ మొల చుట్టూ పెట్టుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడు చూద్దాం. 21వ వచనం. దేవుడైన యెహోవా
ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. దేవునికి మహిమ కలుగునుగా. అంటే ఆదాము అవ్వ పాపం చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే వాళ్ళు దాన్ని కప్పిపుచ్చుకోవటం కోసం అంజూరపు ఆకులను వాళ్ళు కట్టుకున్నప్పుడు మనిషి యొక్క స్వనీతి, మనిషి యొక్క స్వబుద్ధి, దాని ద్వారా దేవుడు మనల్ని కాపాడలేడు. ఎందుకంటే మనుషులు ఈ భూమి మీద చాలామంది నివసిస్తున్నారు. వాళ్ళు పాపాన్ని పోగొట్టుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. గొర్రెల రక్తం కానీ, ఎడ్ల రక్తం కానీ, అన్న సంతర్పణాలు చేయడం కానీ, అర్థమవుతుందండి, పండ్లు పంచడం ద్వారా కానీ, ఇలాగ రకరకాల ధర్మకార్యాలు చేస్తున్నారు. అయితే ఈ ధర్మకార్యాలు వేటి వల్ల మనిషి యొక్క పాపము పోనే పోదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆదాము తప్పు చేశాడు. ఆ తప్పుకు ప్రతిఫలంగా దేవుడు వాళ్ళకి ఏమిచ్చాడు? చర్మపు చొక్కాయలను ఇచ్చాడు. ఇప్పుడు చర్మపు చొక్కాయలని దేవుడు ఇచ్చాడంటే ఒక జీవి అనేది ఏమైపోయిందంటే అక్కడ బలైంది. అంటే బ్రతుకున్న దాన్ని తీసి అక్కడ ఇవ్వలేం కదా, ఒక జీవి బలైంది. ఒక జీవి బలైందంటే రక్తం అక్కడ చిందించబడింది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు లేవికాండంలో ఒక చక్కటి మాట మాట్లాడాడు, నీ దేహానికి రక్తము ప్రాణము. ఎక్కడైనా రోడ్డు మీద యాక్సిడెంట్ అయిందనుకోండి, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమంటారు తెలుసా? అయ్యో చాలాసేపటి నుంచి రక్తం పోతుందండి ఈ వ్యక్తికి. అయితే వెంటనే ఇతను ఎక్కడ తీసుకెళ్ళాలి? హాస్పిటల్ తీసుకెళ్ళాలి. రక్తం పోతే ఏదో మెరిండా ఒలికిపోయినట్టు, సెవెనప్ ఒలికిపోయినట్టు, థమ్సప్ ఒలికిపోయినట్టు ఎవడో తీరుబడిగా కూర్చోడు. రక్తం కారుతుందంటే దాన్ని మొట్టమొదటిగా కట్టే ప్రయత్నం చేస్తాడు. కట్టే ప్రయత్నం చేసిన తర్వాత వెంటనే ఎక్కడ తీసుకెళ్తాడంటే దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ తీసుకెళ్తాడు. రక్తం అనేది శరీరం నుండి ఎక్కువ పోతే ఖచ్చితంగా మనకేమవుతుందంటే ప్రాణం పోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు దేవుడు ఏమని చెప్పాడంటే నీ దేహంలో ప్రాణం ఎక్కడ ఉంటుందో తెలుసా? రక్తంలో ఉంటుంది. ఆ రక్తం ఎప్పుడైతే చిందించబడుతుందో ఆ చిందించబడే వ్యక్తి పరిశుద్ధుడై ఉండాలి. ఆ పరిశుద్ధుడి యొక్క రక్తం ద్వారా మనందరికీ ఏముందంటే పాప క్షమాపణ ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. ఒక వ్యక్తి తప్పు చేశాడు. ఆ వ్యక్తి ఎవరంటే ఆదాము, అవ్వ. వీళ్ళు తప్పు చేసినటువంటి పాపము మనందరి మీద కూడా ఏం చేస్తుందంటే ఏలుబడి చేస్తుంది. ఒక్కడి యొక్క పాపము మనందరి మీద ఎలాగైతే ఉందో ఆ మనందరినీ రక్షించడానికి ఆ ఒకే ఒక్కడగా ఈ భూమి మీద అడుగుపెట్టిన వ్యక్తి ఎవరంటే ప్రభువు అయిన యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగునుగా. ఈ భూమి మీద అడుగుపెట్టాడు. తను రక్తాన్ని చిందించడం ద్వారా మనందరికీ ఏమొచ్చిందంటే పాప క్షమాపణ వచ్చింది. ఇంకా మీకు బాగా అర్థం అవ్వాలంటే వరల్డ్ కప్ ఫైనల్ జరుగుతుందండి శ్రీలంకకి మనకి. అప్పటికి బాగా ఫస్ట్ వికెట్ సెహ్వాగ్ అవుట్ అయిపోయాడు. తర్వాత మిగతా వాళ్ళు వచ్చి ఆడుతున్నారు. లాస్ట్ బాల్లో ధోని వచ్చి ఏం చేశాడంటే 6 కొట్టాడు. అప్పుడు కామెంటేటర్గా ఉన్నాడు ఒక ఆయన, రవిశాస్త్రి. ఆయన ఏమాడంటే ఇండియా లిఫ్ట్ ద వరల్డ్ కప్ అని చెప్పాడు. అంటే ఒక వ్యక్తి అక్కడ 6 కొట్టాడు, ఇండియా గెలిచిందని చెప్పాడు. మనకి బ్యాట్తో బాల్తో సంబంధం లేకపోయినా, మనకి క్రికెట్ అంటే నాలెడ్జ్ లేకపోయినా, ఒక వ్యక్తి అక్కడ ఆడటం ద్వారా ఆ యొక్క పేరు అందరికీ భారతదేశానికి యావత్తుకి ఎలాగైతే వచ్చిందో ఆదాము చేసినటువంటి పాపం ప్రపంచం మీద ఏలుబడి చేస్తుంది. ఆ పాపాన్ని కడిగేయాలంటే ఒక పవిత్రుడు ఏం చేయాలంటే ఈ భూమి మీదకి రావాలి. ఆ వచ్చిన పవిత్రుడు ఎవరంటే పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు వారు. దేవునికి మహిమ కలుగునుగా. అందుకే చాలామందికి ఈ మధ్యకాలంలో చాలామంది ఈ మాటను మాట్లాడుతూ ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి వ్యక్తి రక్తం మమ్మల్ని పవిత్రపరుస్తుందా, మమ్మల్ని ప్రత్యేకిస్తుందని చెప్పి ఆ వెటకారంగా, అపహాసంగా, వ్యంగ్యంగా మాట్లాడేవాళ్ళు లేకపోలేదు. అయితే అపోస్తలుడైన పౌలు ఇదే కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయం 18లో ఒక చక్కటి మాట మాట్లాడతాడు. క్రీస్తును కూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనంగా ఉంది కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి అంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. అప్పుడు ఉన్నారు మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు కూడా లేకపోలేదు. అయితే ఆ వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆదాము చేసినటువంటి పాపాన్ని కడిగేయాలంటే ఈ భూమి మీద పుట్టిన ఏ మనిషి కూడా దేవుడు అవతారం ఎత్తి మన కొరకు చనిపోయిన ఆ పాపం పోదు. కానీ ఒక పరిశుద్ధుడైనటువంటి వ్యక్తి ఎక్కడి నుంచి రావాలంటే పరలోకం నుంచి రావాలి. దేవునికి మహిమ కలుగునుగా. మొట్టమొదటిగా దేవునిలో ఉండే కొన్ని లక్షణాలు నేను చూపించే త్వరగా 10 నిమిషాల్లో నా వాక్య సందేశాన్ని ముగించే ప్రయత్నం చేస్తాను. దేవునిలో మొట్టమొదటి లక్షణం ఏంటంటే ప్రేమ. నశించిన దానిని వెదకి రక్షించడానికి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చాడు. బైబిల్ అంతట్లోకి కూడా మూల వాక్యం, మూల పాఠం ఏంటంటే దేవుడు లోకముని ఎంతో ప్రేమించిన. దేవునికి మహిమ కలుగునుగా. ప్రేమ అనే మాట బైబిల్లో దగ్గరగా మనకి 836 సార్లు ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. ఎన్నిసార్లు అండి? 836 సార్లు. దేవుడు మనల్ని ప్రేమించాడు కనుకే ఆదాము చేసినటువంటి పాపానికి ప్రతిగా మనల్ని ప్రేమించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. ప్రేమ అనే దానికి ఒకవేళ నిర్వచనం చెప్పాలంటే అది మనం ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూపించాలి. ఖచ్చితంగా ఒక విషయాన్ని బట్టి మీరు ఆలోచన చేస్తే సహజంగా ఈ యువకులు ప్రేమకు గుర్తుగా దేని గురించి ఎక్కువ మాట్లాడతారంటే దేని గురించి మాట్లాడతారు? తాజ్మహల్. దేని గురించి మాట్లాడతారండి? తాజ్మహల్. ఎందుకంటే గిఫ్ట్లు ఇవ్వాలన్నా సరే చాలామంది దాన్నే ఎక్కువగా ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అయితే గమనించాలి, షాజహాన్ అనే వ్యక్తి తను బాగా ప్రేమించిన భార్య ముంతాజ్, ఏం పేరండి ఆవిడ పేరు? ముంతాజ్. ఆమె చనిపోయిన తర్వాత
ఆ ఆమె మీద ఉన్నటువంటి ప్రేమకు గుర్తుగా దేని కట్టాడంటే ఆయన తాజ్మహల్ని కట్టాడు. అయితే మీరు గమనించాలి, బాగా ప్రేమించాడు, చనిపోయింది, ఆమెకు గుర్తుగా తాజ్మహల్ కట్టాడు, అంతవరకు బాగానే ఉంది. అయితే తాజ్మహల్ కట్టిన తర్వాత ఈ షాజహాన్ ఇంకొక 5గురిని పెళ్లి చేసుకున్నాడు. ఎంతమంది పెళ్లి చేసుకున్నాడు? 5గురిని పెళ్లి చేసుకున్నాడు. అంటే ప్రేమ ముంతాజ్ తోటే ఆగలేదు, ఇంకొక 5గురిని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళతో ఏం చేశాడంటే పిల్లలకి అన్నాడు. అయితే మీరు గమనించాలి, ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు, తర్వాత మనం ఆయన్ని ప్రేమించాం. దేవునికి మహిమ కలుగునుగా. పరిస్థితులను బట్టి మారేది దేవుని ప్రేమ కాదు. అర్థమవుతుందండి? పరిస్థితులను బట్టి, స్థితిగతులను బట్టి, హోదాను బట్టి, అందాన్ని బట్టి మారేది దేవుని ప్రేమ కాదు. కానీ ఇది యేసయ్య ప్రేమ, నిజమైన ప్రేమ. దేవునికి మహిమ కలుగునుగా. ఇర్మియా భక్తుడు అంటాడు, దేవుడు నన్ను శాశ్వత కాలమైనటువంటి ప్రేమతో ఏం చేస్తున్నాడు? నన్ను ప్రేమిస్తున్నాడు. మన ప్రేమలో మార్పులు ఉంటాయి, మన ప్రేమలో విభిన్నమైనటువంటి కోణాలు ఉంటాయి. అయితే గమనించాలి, దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ. మొట్టమొదటిగా ఆయనలో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ప్రేమ. రెండోది మీరు గమనించాలి, ఆయనలో ఉన్నటువంటి అతి శ్రేష్టమైనటువంటి లక్షణం ఏంటంటే పరిశుద్ధత. మరెవ్వరిలో లేని, ఆయనలో మాత్రమే ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఏంటంటే పరిశుద్ధత. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు చూద్దామండి ప్రకటన గ్రంథము. అందరూ బైబిల్ తెరచి చూద్దాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనం, చివరి పుస్తకము, చివరి పుస్తకం అండి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను, అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియగు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండెను. దేవునికి మహిమ కలుగును. ఈ పరిశుద్ధత అనే పదం బైబిల్లో ప్రతి 3 పేజీలకు ఒకసారి ఉంటుందండి. దేవునికి మహిమ కలుగునుగా. మరే పుస్తకాల్లో కూడా పరిశుద్ధత అనే మాట కనపడదు. ఎందుకు కనపడదంటే ఆ పుస్తకాల్లో మనం పిలుస్తున్న చదువుతున్నటువంటి దేవుళ్ళలో ఆ యొక్క పరిశుద్ధత అనే పదం లేదు. దేవునికి మహిమ కలుగునుగా. వాళ్ళ జీవితాల్లో కూడా పరిశుద్ధత లేదు కనుక వాళ్ళ గురించి రాసినటువంటి రచయితలు కానీ కవులు కానీ ఈ పరిశుద్ధత అనే పదాన్ని ఉపయోగించలేదు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఏముందంటే పరిశుద్ధత. దేవునికి మహిమ కలుగునుగాక. యెరూషలేము నడిబొడ్డులో నిలవబడి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు అందరూ చూస్తుండగా ఆయన తన గురించి ఆయన ఏం మాట్లాడో తెలుసా? నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలరా? దేవునికి మహిమ కలుగునుగా. 4 గోడల మయంగానో, కుటుంబం మధ్యలోనో, కొంతమంది మధ్యలోనో ఆయన ఈ మాట మాట్లాడలేదండి. ప్రపంచం చూస్తుండగా యెరూషలేములో ఉన్నటువంటి మధ్యలో నిలబడి ఆయన ఈ మాట మాట్లాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన పరిశుద్ధుడు. దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి. 3 నిమిషాలు అయింది, ఇంకొక 7 నిమిషాలు. మొట్టమొదటిగా ఆయనలో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ప్రేమ. రెండవది ఏంటంటే పరిశుద్ధత. మూడవది మనం చూద్దాం. కీర్తన గ్రంథము 33వ అధ్యాయం 5వ వచనం. కీర్తన గ్రంథము 33వ అధ్యాయం 5వ వచనం. కీర్తన గ్రంథము 33వ అధ్యాయం 5వ వచనంలో ఆయన మరలా ఆయన న్యాయాన్ని ప్రేమిస్తున్నట్లుగా మనం కనబడుతుంది. 33వ అధ్యాయము 5వ చరణం. కీర్తన గ్రంథము 33వ అధ్యాయము 5వ చరణం. ఆయన నీతిని న్యాయమును ప్రేమిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మరలా దేన్ని ప్రేమిస్తున్నాడంట? న్యాయాన్ని ప్రేమిస్తున్నాడంట. ఎందుకంటే న్యాయము అనేది ఖచ్చితంగా జరిగిన దానికి ప్రతిఫలం. న్యాయం అంటే అర్థం ఏంటంటే జరిగిన దానికి ప్రతిఫలం. ఆయన మూడవదిగా దేన్ని కలిగి ఉన్నారంటే న్యాయాన్ని కలిగి ఉన్నాడు. ఇప్పుడు గమనించాలి, ఈ 3 లక్షణాలకి ఆదాముకు ఉన్నటువంటి సంబంధాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఆదాము చేసిన పాపాన్ని బట్టి ఆదాము మొదలుకొని నేటి మానవులైనటువంటి మన వరకు దేవుడు అందరిని తీసుకెళ్ళి ఎక్కడ పడేయాలంటే నరకంలో పడేయాలి. దావీదు అంటాడు కదా, ప్రభువా నేను చేసినటువంటి మేము చేసినటువంటి దోషాలను బట్టి చూస్తే ఎవడు నీ ముందు నిలవగలడు? ఎవడో కూడా పరిశుద్ధుడు లేడు. కాబట్టి అందరం కూడా పాపం చేసి ఉన్నాం కనుక మా పాపాలను బట్టి చూస్తే మమ్మల్ని అందరిని తీసుకెళ్ళి ఎక్కడ పడేయాలి? నరకంలో పడేయాలి. అయితే ఇప్పుడు ఆయన ముందు వచ్చి నిలబడింది ప్రేమ నిలబడింది. ఏం నిలబడిందండి? ప్రేమ. ప్రభువా నువ్వు ప్రేమస్వరూపం నిన్ను గూర్చి నేను విన్నాను, కాబట్టి నువ్వు ప్రేమమయుడు కనుక మరి వీళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి నరకంలో పడేస్తే మరి నీ ప్రేమ ఏం కావాలని అడిగింది. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ప్రేమను సంతృప్తి పరిచాడు. సరే వీళ్ళని బ్రతకనిస్తా, వీళ్ళని ఎవరిని కూడా నరకంలో వేయను. ఇప్పుడు రెండవది పరిశుద్ధత. అది వచ్చి ఎవరి ముందు నిలబడిందంటే దేవుని ముందు. సరే ప్రేమను నువ్వు సంతృప్తి పరిచావు, కానీ నీ కూడా వెంబడించే వాళ్ళు ఎలా ఉండాలి? పరిశుద్ధులై ఉండాలి. నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండడని చెప్పి దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు ప్రేమ సంతృప్తి పరచబడింది. రెండవది క్వశ్చన్ చేస్తుంది దేవుణ్ణి. ఎవరిని? దేవుణ్ణి అండి. పరిశుద్ధత నిలబడింది. ఏమని అడుగుతుందంటే నువ్వు పరిశుద్ధుడు కనుక వీళ్ళు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. నువ్వు లోకాన్ని ఎలా సృష్టించావు? ఒక నోటి మాట చేత కలుగు చేస్తావు. నువ్వు కలుగు అంటే కలిగింది కనుక నీ మాటలో అంత శక్తి ఉంది కనుక ఇప్పుడు వీళ్ళందరినీ కూడా ఒక్క మాటతో ఏం చేయి? పవిత్రపరచు అని చెప్పి అడిగింది పరిశుద్ధత. దేవుడు ఏమనుకున్నాడంటే వాళ్ళందరినీ కూడా పవిత్రపరుద్దామని అనుకున్నాడు. ఇప్పుడు మూడవది ఏంటండి? న్యాయం. మూడోది ఏంటండి? న్యాయం వచ్చి నిలబడింది. ఇక్కడ జరిగిన దానికి ఖచ్చితంగా ఏం కలగాలి? ప్రతిఫలం జరగాలి, న్యాయం జరగాలి. న్యాయం జరిగితేనే, న్యాయాన్ని సంతృప్తి పరిస్తేనే నువ్వు దేవుడు అని. దేవునికి మహిమ కలుగునుగా. ప్రేమేమో
మాట్లాడింది, ప్రేమ సంతృప్తి పరచబడింది. పరిశుద్ధత నాలా ఉండాలంది, అయితే మాటతో వీళ్ళ పవిత్రపరుస్తా అన్నాడు, అది సంతృప్తి పరచబడింది. ఇప్పుడు మూడవది న్యాయం ఏమంటుందంటే జరిగిన దానికి ఖచ్చితంగా ఏం కావాలి, శిక్ష అనేది పడాలి. అయితే వాళ్ళకు పడాలా నీకు పడాలా అని చెప్పి సందిగ్ధంలో ఉన్నప్పుడు గమనించాలి, ఈ న్యాయం పక్షంగా దేవుడు నిలబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగా. మొన్న అమెరికాలో ఎలక్షన్స్ జరిగినాయి. ఇప్పుడు మన డొనాల్డ్ ట్రంప్ కంటే ముందు ఎవరున్నారండి, జో బైడెన్. అయితే అతను అమెరికాను అధ్యక్షుడిగా ఉండి పరిపాలన చేస్తున్న కాలంలో వాళ్ళ కొడుకు అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నాడు. అంటే లైసెన్స్ లేనటువంటి గన్లు అవి కలిగి ఉండి చాలామందిని చంపాడు, చాలా నేరాలు చేశాడు, ఆర్థిక నేరాలకు కూడా పాల్పడ్డాడు. అతను తీసుకెళ్ళి ఏం చేశారంటే జైల్లో వేశారు. ఇక అతను దిగిపోతాడు అనుకున్నటువంటి వారం రోజుల ముందు జో బైడెన్ ఏం చేశారంటే వాళ్ళ అబ్బాయి హంటర్ బైడెన్ అతని పేరు, అతను ఏం చేశాడంటే తనకున్నటువంటి అధికారం చొప్పున అతను క్షమించి అతను వదిలిపెట్టాడు. అతను జైల్లోంచి అధికారులు విడిచిపెట్టారు. ఇంకా న్యాయ స్మృతులు కానీ లేకపోతే ఆ కోర్టులో కానీ లాయర్లు కానీ వాదించడానికి లేదు, అమెరికా అధ్యక్షుడికి అంత పవర్ ఉంది. తన కొడుకు కనుక క్షమించేసి వదిలిపెట్టేమన్నాడు. హంటర్ బైడెన్ బయటకు రిలీజ్ అయిపోయాడు. దాని తర్వాత ఎవరు అధ్యక్షులు అయ్యాడంటే డొనాల్డ్ ట్రంప్ అయ్యాడు. డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడంటే నీ దగ్గర అధికారం ఉందని, నీ దగ్గర న్యాయం ఉందని నువ్వు ఏమాత్రం కూడా శిక్ష వేయకుండా నీ కొడుకని చెప్పి అతను ఏం చేసావు, విడుదల చేసావు. ఇప్పుడు న్యాయం నిలబడి ప్రశ్నిస్తున్నప్పుడు జో బైడెన్ దగ్గర ఏం లేదంటే సమాధానం లేదు. జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు అక్కడ ఆ స్థానంలో ఎవరున్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు, దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు న్యాయం అనేది సంతృప్తి పరచబడాలి. ఈ న్యాయం సంతృప్తి పరచబడాలి కనుక ఆయన అన్నీ ఉన్న సమానంగా దేవుడితో సమానంగా ఉండే అధికారాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చి ఆయన ఏం చేశాడంటే న్యాయాన్ని సంతృప్తిపరిచాడు. ఆదాము మొదలుకొని నేటి మానవులమైన మన వరకు చేసినటువంటి తప్పిదాలని ఆయన భుజం మీద వేసుకొని మనందరి కొరకు ఏమైపోయాడంటే ఆయన చనిపోయాడు. ఇప్పుడు ప్రేమ సంతృప్తి పరచబడింది, పరిశుద్ధత సంతృప్తి పరచబడింది, న్యాయం కూడా సంతృప్తి పరచబడింది. ఈ మూడు లక్షణాలని సంతృప్తి పరిచిన ఒకే ఒక్క దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు, దేవునికి మహిమ కలుగును. ఒక్కసారి వచ్చారు ఆయన, ఒక్కసారి వచ్చి తను చెయ్యాలనుకున్న పూర్తిని సంతృప్తి పరిచి వెళ్ళిపోయాడు, పూర్తి చేసి వెళ్ళిపోయాడు. అందుకే తండ్రి చేయుటకు నీవు నా చేతికి అప్పగించబడిన పనిని సంపూర్తి చేసి వచ్చా, ఈ జగత్తుకు పునాది వేయబడక మునుపు నీ దగ్గర నాకు ఏ స్థానం ఉందో ఆ మహిమలోకి నేను మళ్ళీ వస్తున్నా, దేవునికి మహిమ కలుగును. ఒక్కసారి వచ్చారండి, అంతే తప్ప యుగానికో దేవుళ్ళు ఉంటారు, మనం చాలాసార్లు వింటూ ఉంటాం. అంటే ద్వాపర యుగం, త్రేతాయుగం, కలియుగం అని చెప్పి యుగాలకు ఒక దేవుడిగా అవతారం ఎత్తి దేవుడు అనేవాడు కిందకు వస్తాడు, శత్రువుని ఏం చేస్తాడంటే సంహరిస్తాడని చెప్పి చాలా సందర్భాల్లో మనం విన్నాం. కానీ గమనించాలి, శత్రువు పెరిగిపోతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, అవతారాలు మార్చి ఒక్కొక్క అవతారంలో ఒక్కోలాగా వస్తాడంట. కానీ ఒక్కసారి వచ్చాడు దేవుడు, దేవుని మహిమ కలుగును. ఒక్కసారి వచ్చి 3.5 సంవత్సరాలు పరిచయం చేసి ఆయన చెయ్యాలనుకున్నటువంటి పనిని ఏం చేశాడంటే పూర్తి చేసి వెళ్ళిపోయాడు. ఆయన మరలా రాడు, ఈసారి రాబోతున్నాడు. ఎందుకు రాబోతున్నాడంటే మనందరినీ కూడా ఆయన తీసుకువెళ్ళడానికి, దేవునికి మహిమ కలుగు. అదే దేవుని యొక్క రెండవ రాకడ. దేవుడి మాటలు వినికిల్లో దీవించును గాక. కొంచెం మనకు అది ఇస్తే కనుక నేను త్వరగానే చెప్పే ప్రయత్నం చేస్తాను. చివరి దీవించి ఆస్వాదించండి. దేవ ముంజువారంలో జరిగే 2వ తారీఖు క్రిస్మస్లోను, దేవ పోతలో జరిగే 7వ తారీఖు క్రిస్మస్లోను, 5వ తారీఖు నెలసంధి కార్యక్రమంలోను, అలాగే ప్రభా 4 నైట్ పీరియడ్లోను మీరు తోడై ఉండండి. బిడ్డలు అందరికీ ఎంతో ఖర్చు పెట్టి ప్రయాసపడి నాయన వారి ధనాన్ని ఖర్చు పెట్టి నీ పని చేస్తూ ఉన్నారు. మా పనుల బరవంతా నీపై మోపుతూ ఉన్నాం. మా ఉద్దేశాన్ని సఫలపరచండి, మీ సాక్షిగా వాడుకోండి. ఏ విధమైనటువంటి సైతాన్ శోధన, గలిబిలి, ఇరుకు, ఇబ్బంది లేకుండా నీ కృప, నీ కాపుద, నీ ప్రశ్నతో బలపరిచి మీ సాక్షి నడిపించి మీరే మహిమ పొంది ఆశ్రయిస్తారని నాయన నీ సన్నిధిలో నిన్ను ప్రేమించే వారి విషయంలో అద్భుత కార్యం మీరు జరిగించి నీ కృపాహస్తాలతో నింపి మీ సాక్షిని వాడుకొని మీరే మహిమ పొంది దీవుని దయచేస్తారని నాయన తీసుకొచ్చిన కానుకలు, అర్పణలు, దశమ భాగాలు, ప్రథమ ఫలాలు సమస్తం మీ చేతులు పెడతా ఉన్నాం. ఇంకా 2020 సంవత్సరంలో ప్రభా మరి సాక్షికంగా ప్రభా నీ పని జరిగించినటువంటి పెద్దల పట్ల మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. యూత్ కమిటీ పట్ల మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సండే స్కూల్ యొక్క కమిటీ టీచర్స్, హెచ్ఎంఎస్ పట్ల మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే తండ్రి స్త్రీ సమాజం పట్ల మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. చేరువచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా నీ కృపలో బలపరిచి నడిపించి ఆస్వాదించి మీ దీవెనతో నింపుతారని, ఏ విధమైన సైతాన్ శోధన గలిబిలు లేకుండా కాసి కాపాడతారని, చక్కటి సౌండ్ సిస్టాన్ని, చక్కటి ప్రభా ఏర్పాటు మీరు దయచేసిన మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఇంకా ప్రభా మా యొక్క మీ పనుల్లో మేము ముందుకు సాగడానికి మీరే సహాయం చేసి ఆశీర్వదిస్తారని, చేరువచ్చిన ప్రతి ఒక్కరి మీద కూడా మీ హస్తం తోడుగా ఉంచి కొన్ని ఆత్మలు రక్షించబడడానికి మీరే సహాయం చేయండి. ఒక బిడ్డ ప్రభా రక్షించబడడానికి ముందుకు వచ్చారు, మీకు వందనాలు. అలాగే ముంగండ్లో కూడా 2 బిడ్డలు ప్రభా రక్షించబడడం ముందుకు వచ్చారు, మీకు స్తోత్రాలు. ఇంకా అనేక మంది ప్రభా ఈ పండుగ సందర్భంగా నీవు మరి పరలోకంలో నుండి సంతోషించాలన్నా, మా సంఘాన్ని చూసి ఆనందించాలన్నా ప్రభా, ఇంకో తండ్రి కొన్ని ఆత్మలు రక్షించబడాలి కనుక కొన్ని ఆత్మలు రేపండి ప్రభా, ఆత్మలు లేపండి తండ్రి, మీకే స్తోత్రాలు. ప్రతి ఒక్క ఆత్మ ప్రభా నీ కృపలో వదిలే ఒక భాగ్యం దయచేసి మీరే మహిమ పొంది మీ సాక్షులుగా వాడుకుని మీ యొక్క దీవెని దయచేస్తారని మా రక్షకుడు యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అందరు లేచిన పడదాం. మీ నామం పరిశుద్ధపరచబడిన గాక,
మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరునుగాక. మాకు కావలసిన మరణాహారము నేడు మాకు దయచేయండి. మరణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించండి. మమ్ములను శోధంలోనికి తేక కీడు నుంచి దుష్టుని బారి నుంచి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి యెహోవా దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సావాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ చిరు పరిశుద్ధులకును సర్వలోక పరిశుద్ధులకును ఇంతవరకు ప్రార్థించిన ప్రతి అంశానికి సదాకాలము తోడై ఉండి కాసి కాపాడి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒక చిన్న మాట.